వైఖరేంటో స్పష్టమవుతుందా? బీసీ సంఘాలు ఏం కోరుతున్నాయి? ఇక తెలంగాణలో కులగణనతో ఏం సాధించారు? రకరకాలుగా ఈక్వేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ను ఎందుకు వాడుతున్నారు? ఏపీలో కులాల లెక్కలపై ఇప్పటికీ క్లారిటీ ఉందా? కులగణనపై ఎవరికి అభ్యంతరాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అంశమే. అసలు ఈ అంశంపై కేంద్రం ఏం చేయబోతుందనేది ఇక్కడ ప్రధాన భూమిక పోషించబోతోంది. ఇక మాట్లాడతాం. జనగణనలో కులగణన వివాదం ఏంటి? కేంద్రం జనగణన చేపడుతుంది. ఈ జనగణనలోనే కులగణన వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. కొన్ని వర్గాలు కులగణన ఉండాలని పట్టుబడుతుంటే మరికొన్ని వర్గాలు మాత్రం కులగణన వద్దు అంటూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయా సంఘాలకు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియదంటారా? ఎందుకు కావాలంటున్న వారు ఏం సాధిద్దామనుకుంటున్నారో తెలియదా? ఈ రెండు అంశాలపై మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అందుకే కేంద్రం కూడా జనగణనలో కులగణనకు చోటు కల్పించింది. ఇది వాస్తవం కాదా? ముఖ్యంగా జనగణనలో కులగణన అనేది దేశంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో లెక్కించడం దీని ప్రధాన ఉద్దేశం. వెనకబడిన వర్గాలకు జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, సంక్షేమ ఫలాలు అందించడం అనేది కూడా లక్ష్యం అంటున్నారు. ఈ అంశంపై ప్రధానంగా రెండు భిన్నాభిప్రాయాలు, రెండు వివాదాలు కూడా ఉన్నాయి. ఆ రెండు భిన్నాభిప్రాయాలు ఏంటి, రెండు వివాదాలు ఏంటో కూడా మనం మాట్లాడదాం. ఇక సామాజిక న్యాయం సాధ్యమా? దేశంలో ఓబీసీల జనాభా 50% పైగా ఉంది. వారికి తగిన రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. బీహార్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తమ పరిధిలో ఇప్పటికే కులగణను చేపట్టాయి. అయితే ఇక్కడ లెక్కలు ఎంతమంది బహిర్గతం చేశారనేది కూడా మనం మాట్లాడుకోవాల్సింది. ఇది మాట్లాడతాం. ఇక పక్కా ప్రణాళిక రచన ఉందా? సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ఏ కులం ఎంత వెనకబడి ఉందో తెలుసుకోవడానికి కులాల వారి డేటా కావాలంటున్నాయి ప్రభుత్వాలు. డేటా అవసరమని బీసీ సంఘాలు కూడా బలంగా కోరుతున్నాయి. అప్పుడే అందరికీ న్యాయం చేయగలమని చెప్తున్నాయి. కానీ కులగణన వల్ల కులతత్వం పెరిగే అవకాశం లేకపోలేదా? అసలు పెరుగుతుందా? కులాల వారీగా జనాభాను లెక్కిస్తే సమాజంలో కుల వ్యవస్థ బలపడుతుందని, కులాల మధ్య విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందనే చర్చ కూడా వినిపిస్తోంది. చాలామంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక పాలనాపరమైన ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా? కులాలు, ఉపకులాలను విభజించడం కష్టమని ఇప్పటికే తేలిపోయింది. లెక్కలు తీయడం వల్ల అనవసరమైన రాజకీయ వివాదాలు కుదిపే అవకాశాలున్నాయా? రిజర్వేషన్ల పెంపుపై డిమాండ్లు పెరుగుతాయని ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయా? ఈ అంశంలో ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయా? రైట్. ఇక వీటన్నింటికన్నా సుప్రీంకోర్టు తీర్పులో అసలు ఏం చెప్పిందనేదే ఇప్పుడు కీలకం కదా. ఆ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. కులగణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి స్పష్టం చేసింది. సో ఇక్కడే ఒక మెలుకుంది. ఇది ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మాట్లాడదాం. జనగణనలోనే కులగణన చేస్తారా? ఎస్. ప్రతిపక్షాల ఒత్తిడి అదే విధంగా ఉంది. కోర్టుల వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే సమగ్ర జనగణనతో పాటు కులగణనను కూడా 2 దశల్లో చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది కదా. మరి చూద్దాం ఏం చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? రాబోయే దేశవ్యాప్త జనాభా లెక్కల్లో కులగణనను చేర్చాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను 2 దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. బీసీలు, ఇతర సామాజిక వర్గాల సమగ్ర సామాజిక ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అధికారిక దత్తాంశాన్ని సిద్ధం చేయనుంది సర్కార్. బీసీ సంఘాలు అసలు ఏం కోరుతున్నాయి? ఈ అంశం చాలా కీలకం. జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కులాల వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా ఒక కాలంను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నాయి. ఎందుకు ఆ కాలం అనేది అంటే జనాభా నిష్పత్తి ఆధారంగా రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు తెలంగాణలో కులగణనతో ఏం సాధించారు? తెలంగాణలో కులగణన జరిగింది. ఆ డేటా కూడా బయటకు వచ్చింది. ఏ కులానికి సంబంధించి ఎంత ఉన్నారు, ఎంత పర్సంటేజ్లు ఏంటనేది కూడా మనం చూసాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వే ద్వారా రాష్ట్ర జనాభా, సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులపై స్పష్టమైన డేటా అందుబాటులోకి వచ్చిందని చెప్తోంది. ఇక బీసీల జనాభా దాదాపు 56.33% ఉందని తేలింది. ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాలలో సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు రిజర్వేషన్ల పెంపుకు, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ఏవైతే వర్గాలు ఉన్నాయో వెనకబడిన వర్గాలు, ఆ వర్గాలు చేరేసేందుకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్తూ ఉన్న పరిస్థితి టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడున్న డీటెయిల్స్ని ఎందుకు వాడుతున్నారు? రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ను రూపొందించారు. దీని ద్వారా పేదరికంలో అత్యంత అట్టడుగున ఉన్న వర్గాలను గుర్తించాలి. వారికి తగిన చేయూతనిచ్చే వీలు కలిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదే చేస్తున్నామంటున్నారు. ఇక బీసీలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని 42% పెంచాలని కూడా ప్రభుత్వం ఇక్కడ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కులాల లెక్కలపై క్లారిటీ ఉందా?
ఈ అంశం కూడా మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్లో కులాల లెక్కలపై ఇప్పటికైతే స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టినప్పటికీ పూర్తి స్థాయి అధికార గణాంకాలు లేదా సమగ్ర కులాల నివేదిక మాత్రం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. గతంలో ప్రభుత్వం కులాల వారీగా జనాభాను అంచనా వేసే ప్రయత్నం చేసినా బీహార్ తరహాలో సమగ్ర కులగణన పూర్తి రిపోర్ట్ ఇంకా ప్రజల ముందుకైతే రాలేదు. దీనికి కారణాలున్నాయి. ఆ కారణాలు ఏంటో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కులగణనపై ఎవరికి అభ్యంతరాలున్నాయి? కులగణనపై దేశంలో కొందరు రిటైర్డ్ అధికారులు, సాంప్రదాయవాదులు, విపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో కుల వ్యవస్థను ఇది మరింత పెంచుతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. విభజనలకు దారితీస్తుందని కూడా కొందరు అంటున్నారు. తాము ఊహించినట్లుగా తమ కులాల జనాభాను సరిగ్గా చూపలేదని బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అసలు కేంద్రం ఏం చేయబోతుందనేదే ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. దేశంలో జరగనున్న తదుపరి జనగణనతో పాటు కులగణనను కూడా చేపట్టాలని కేంద్ర సర్కార్ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. స్వాతంత్రం తర్వాత భారత జనాభా లెక్కల ప్రక్రియలో కులాల వివరాలను సేకరించడం ఇదే తొలిసారి. ఈ లెక్కలను 2027 మార్చి 1 నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం చేయనున్నారు. ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2 దశలుగా చేపట్టబోతోంది. మొదటి దశలో ఇళ్ల జాబితాను సేకరిస్తారు. ఇక రెండో దశలో జనాభా వివరాలు సేకరిస్తారు. మొత్తంగా కులగణన జనగణనలో భాగంగానే జరగబోతుందా? ఏం చేయబోతున్నారు? దీనితో ఈ లెక్కలైతే తేలుతాయి. ఈ లెక్కల తర్వాతైనా అనుకున్న విధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం కావచ్చు, వారికి అందుతున్న సంక్షేమ పథకాల అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెరపైకి రాబోతున్నాయి. వీటన్నింటికీ సమాధానాలు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అదేవిధంగా అసలు ఎందుకు అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కులగణన జరిగిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా కులగణన ఎందుకు జరగలేదు? ఇందాక మనం మాట్లాడుకున్న కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్లో షార్ట్ బ్రేక్. 31లో కులగణన అనేది జరిగింది. ఆనాడు కులగణన జరిగిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే విభజించు పాలించు అనే సూత్రం కోసమే బ్రిటిష్ వారు ఈ కులగణన చేపట్టారు. కులాల వారీగా లెక్కలు తీశారు, ప్రజల్లోకి పంపించారనే టాక్ అయితే వినిపించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు దేశంలో కులగణన అయితే జరగలేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. అంటే జనగణన మాత్రం కేంద్ర ప్రభుత్వమే చేయాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు హక్కు లేదు. కానీ కులగణన రాష్ట్రాలు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు చేశాయి, కొన్ని అధికారికంగా లెక్కలను ప్రకటించాయి, కొన్ని మాత్రం ప్రకటించని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తేజావత్ వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు మరి కాసేపట్లో మనకు ఫోన్ ఇన్లో జాయిన్ అవుతారు. ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ నాయకులు ఫోన్ ఇన్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారు అండ్ వెంకట్ నాయక్ గారు నమస్కారం. నమస్కారం. వెంకటరెడ్డి గారు, ఏంటి మొత్తంగా రాహుల్ గాంధీ స్ట్రైట్ గా ఒకటే విమర్శ చేస్తున్నారు. 1931లో ఎప్పుడో కులగణన జరిగింది, ఇప్పటి వరకు కులగణన జరగలేదు, ఇప్పుడు చేస్తామంటున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఓ రకంగా భయపడుతోంది కులగణనకు. ఎన్నో సంస్కరణలు చేపట్టామన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు కులగణన చేపట్టలేకపోతుంది? కులగణన చేపడితేనే కదా అందరికీ సామాజిక న్యాయం అనేది లభించేది, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసేదని చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? భారతీయ జనతా పార్టీ చేపట్టబోతుందా? సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది ఈ అంశానికి సంబంధించి. ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనే లాస్ట్ ఇయర్ డిసిషన్ తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాపులేషన్ సెన్స్ తో పాటుగా ఏది క్యాస్ట్ సెన్సెస్ కూడా తీసుకురావాలి, దేశమంతా కూడా క్యాస్ట్ సెన్సెస్ రావాలని చెప్పి ఆ రోజే డిసైడ్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ లో 2027 ఎన్యూమరేషన్ ఫామ్ లో కూడా కులాల లెక్కలు కూడా ఉన్నాయి. అంటే కులం గురించి కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి కాలం కూడా ఉంది క్లియర్ గా. సో అది లేకపోతే, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా అది లేకపోతే, ఒకళ్ళు ఆయన అన్నట్టుగా ఉంటే మరి దీంట్లో ఉండేది కాదు కదా, ఆ కాలం ఉండేది కాదు. కానీ వీళ్ళు 1931 తర్వాత 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో ఏదైతే పాపులేషన్ సెన్స్ వస్తూ ఉంటుందో దాంట్లో ఎప్పుడు కూడా మరి వీళ్ళు ఎందుకు చేయలేదు? కులాల లెక్కలు ఎందుకు తీయలేదు? వీళ్ళు సంవత్సరాల కొద్దిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఇది కులాల లెక్కలు కావాలని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీ మేము అనుకున్నది చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం. డెఫినెట్ గా దాంట్లో భాగంగానే వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మీరు చూస్తే మీరు 2 స్టేజెస్ లో కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే కొత్తది, ఇది 16th సెన్స్ అవుతా ఉంది. ఇది నేషనల్ పాపులేషన్ సెన్స్ లో 16th వన్ ఇస్ గోయింగ్ టు బి ది 2027. సెకండ్ వన్ ఏంటంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి ద డిజిటల్ వన్. కంప్లీట్ గా డిజిటలైజ్ చేస్తా ఉన్నారు టోటల్ గా. అంతమంది ఏమో ఫిజికల్ గా ఉండేది, ఇది మొత్తం టోటల్ గా ఎన్యూమరేషన్ అంతా కూడా డిజిటలైజ్ చేస్తా ఉన్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే 1931 తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని కాస్ట్ సెన్సస్ కూడా తీసుకొస్తా ఉంది. అంటే ఎందుకు తీసుకొస్తా ఉంది అంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ వెల్ఫేర్ మెజర్స్ కానీ ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి,
ఏ విధంగా పొలిటికల్ కానీ లేకపోతే మిగతా ఆర్థికంగా కానీ చదువులో కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉన్నారు. దాంట్లో ఎట్టి పరిస్థితులు వెనక్కిపోయేది లేదు. రాహుల్ గాంధీ ఆయన నోటికి వచ్చింది ఏదో మాట చెప్తాడు, దాని గురించి చూసిండు, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ చూసిండో లేదు నాకు తెలియదు. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ చూస్తే ఆ మాట మాట్లాడు, ఆ స్టేట్మెంట్ ఇవ్వడు. దాంట్లో క్లియర్ గా రాసి ఉంది చెప్పాలంటే. సో అందుకే నేను ఏమంటున్నానంటే తెలంగాణలో లెక్కలు రావాలన్నా భారతదేశంలో రావాలన్నా ఆ టోటల్ గా జనాభా లెక్కలతో పాటుగా కులగణ లెక్కలు కూడా టోటల్ గా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇంకొక అంశం కూడా, వెంకటరెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్. ఇక్కడ కులగణన చేస్తున్నాము రైటే, అన్ని కులాల్లో సరే కులాలు ఉంటాయి, ఆ కులాల్లోనే అందరూ వెనకబడిన వాళ్ళు కూడా ఉండరు. సో వాళ్ళ ఆదాయానికి సంబంధించి కూడా ఒక అంచనాకి రావాలి కదా. మనం అక్కడ వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనుకోండి, కుల ప్రాతిపదికన ఇస్తే కొంతమంది నష్టపోయే అవకాశం ఉంది కదా. అగ్ర కులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు ఈ రోజుకి కూడా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు దానికోసం అనేసి దాంట్లో ఈవెన్ ఎకనామిక్ స్టేటస్ కూడా దాంట్లో క్లియర్ గా ఉంది. అంటే మీ ఆదాయం ఎంత, మీరు ఏం చేస్తున్నారు, మీ ఉపాధి ఏంటి, మీ జాబ్ ఏంటి, జాబ్ ప్రొఫైల్ ఏంటి, సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, అవన్నీ కూడా ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు అగ్ర కులాల్లో కూడా పేదలు చాలా మంది ఉన్నారు. మన అందరూ తెలుసు, రెడ్డిస్ లో కానీ బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ రకరకాల కులాల్లో ఈవెన్ ఇప్పుడు కూలి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైలీ యాక్టివిటీ చేసి సంపాదించుకున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని వెల్ఫేర్ మెజర్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత రాజ్యాంగపరంగా ఉంది. అవన్నీ కూడా చేయాల్సిన, కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలుసు అవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి, వెళ్తా ఉన్నాయి. సో ఆ విధంగా ఎక్కడ కూడా పొలిటికల్ గా దీన్ని తీసుకోవడం కాకుండా ఏ విధంగా వాళ్ళని స్ట్రెంథన్ చేయాలన్న ఆలోచన. ఎందుకంటే మాకు ఒక లక్ష్యం ఉంది, భారతదేశం అంతా కూడా 2047కి వికసిత భారత్ లక్ష్యంగా అందరూ కూడా బాగుపడాలని ఆలోచన. దేశం అంతా బాగుపడితేనే, అంటే ప్రజలు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడితే దేశం అంతా బాగుపడుతుంది. దాంట్లో మనం ప్రపంచంలో ఒక నెంబర్ 1 పొజిషన్ లో భారతదేశం ఉండాలనే ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవన్నీ కూడా ఆ లెక్కలు వస్తే ఏ విధంగా ఎట్లా స్ట్రెంథన్ చేయాలనే ఆలోచన మరి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టే ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. కొంతమంది కుట్ర పన్ని కొన్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయేమో, కానీ బట్ కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయేది లేదు, భారతీయ జనతా పార్టీ వెనక్కిపోయేది లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అనుకున్నారంటే డెఫినెట్ గా సాధించే వరకు ఊరుకునే ప్రసక్తి ఉండదు. మీ అందరికి తెలుసు, తెలంగాణ ప్రజలకు కాదు భారతదేశ ప్రజలందరూ కూడా ఆ విధంగా తెలుసు. నేను సుప్రీంకోర్టులో ఒకరు పిటిషన్ వేశారు. దాంట్లో ఏంటి అంటే కాస్ట్ వైజ్ ఒకవేళ సెన్సెస్ తీసుకొస్తే కాస్ట్ ని ఉపయోగించుకొని కొన్ని పొలిటీషియన్స్ కానీ లేకపోతే కొన్ని టాప్ కంపెనీస్ కానీ దాన్ని వాడుకునే అవకాశం ఉంటుందని ఒకరు వేశారు. కాబట్టి క్లియర్ గా చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, 3 జడ్జ్ బెంచ్ ఒకటి క్లియర్ చెప్పారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ పాలసీ మ్యాటర్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ద పాలసీ. ద గవర్నమెంట్ విల్ టేక్, ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ ఇట్ అప్ దే కెన్ టేక్ ఇట్ అప్, బట్ దేస్ నాట్, అక్కడ ఇష్యూనే ఉండదు. చెప్పాలంటే తీసుకుంటే రేపొద్దున బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ మెజర్స్ ఏ విధంగా చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి అది చేస్తే మంచిది అన్నట్టుగా దాంట్లో క్వశ్చనే లేదు కదా. రాహుల్ గాంధీ మాట్లాడే దాంట్లో ఇంకా అర్థమే ఉండదు. టైం ఇస్తాను వెంకటరెడ్డి గారు. మీకు వెంకటనాయక్ గారు ఏంటి మీ అధినాయకత్వం ఏది మాట్లాడిందో అసలు అర్థపర్థం లేకుండా మాట్లాడుతుంది. కులగణన చేసేందుకు మేము సిద్ధమే, కానీ ఒక లెక్క ప్రకారం చేయాలి. దేశంలో ప్రతిదానికి కూడా ఒక సంస్కరణలు, అంటే ఇప్పుడు తీసుకొస్తున్న సంస్కరణలు అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది. సో ఎక్కడ వివక్ష లేకుండా వ్యవహరిస్తుందని భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్న వర్షన్. రెండో అంశం ఏంటంటే, సో ఇక్కడ కులగణన చేశారు, బీసీలకు సంబంధించి ఏ విధంగా అంటే ఉన్న లెక్కలు ఏవైతే వచ్చాయో లెక్కల కన్నా ఎక్కువగా ఉన్నారు తప్ప మీరు తక్కువ చూపించే ప్రయత్నం చేశారన్న విమర్శ కూడా మీపై వినిపించింది. సో ఏంటి అంటే కాసేపు ఆ విమర్శలు పక్కన పెడదాం, ఎటువంటి సూచనలు చేసుకుంటే సరైన లెక్కలు సరైన స్టాటిస్టిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సరే, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. అర్థం లేకుండా మేమేం మాట్లాడతలేం సార్, స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నాం. మీకు చిన్న లాజిక్ చెప్తా చూడండి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బీసీ కావచ్చు, అంతకుముందు ఓసీ. అంటే ఓసీ నుంచి బీసీ రావడానికి జరిగిన ప్రక్రియ ఏమైందంటే వాళ్ళ ఆర్థిక సామాజిక వాళ్ళ స్థితిగతులన్నీ తెలుసుకున్న తర్వాత దాని తర్వాత వాళ్ళని ఇంకో కమ్యూనిటీలో వాళ్ళని మెర్జ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఏంటి, ఈ దేశంలో ఈ కులాలు కానీ ఈ అంశాలు కానీ ఇవన్నీ ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ పరిణామ క్రమాన్ని సామాజిక న్యాయంతో జోడించినప్పుడు
ఆటోమేటిక్ గా అక్కడ గణన జరగాలి, ఆ పరిస్థితులు లేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. సుప్రీంకోర్టు ఏముంటదంటే బీసీ చేయాలి, అది మంచి రూపంలోనో, సంక్షేమం రూపంలోనో, అభివృద్ధి రూపంలోనో, రాజకీయ అవకాశాల రూపంలో చేయాలనుకుంటే దానికంటే ముందు అసలు బీసీల రిప్రజెంటేషన్ ఎంత, అసలు బీసీలు ఎంత ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత సుప్రీంకోర్టు అంటది. ఎందుకంటారంటే నేను చెప్తున్నా ఒకసారి వినండి. ఎస్సీ ఎస్టీలకి చట్టబద్ధంగా వాళ్లకు జనాభా లెక్కింపులకి అవకాశం ఉంది. మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తో ఏది ఉన్నత కులాల వాళ్ళకు కూడా ఏది వాళ్ళ లెక్క ఎంతో తేలిపోయింది. ఇక్కడ తేలాల్సింది ఓబీసీలు మాత్రమే. ఏం పాపం చేస్తారు వాళ్ళు, వాళ్ళు ఎత్తున్నారో వాళ్ళు తెలుసుకునే హక్కు వాళ్ళకి లేకుండా ఉంటుందా ఈ దేశంలో? అంటే తర్వాత సరే ఏ పార్టీల తప్పిదాలు ఎవరేం చేశారని పక్కన పెడదాం, మన చేతిలో అవకాశం ఉంది కదా, ఎంత వాళ్ళకి వాటర్ రావాల్సిన అవసరం ఉంది కదా. రావడం రాకపోవడం సెకండరీ సార్, అసలు వాళ్ళు ఎంత ఉన్నారు ఫస్ట్ తేలుద్దాం. అది వాళ్ళ అవకాశాలు ఎంత ఉన్నాయి, వాళ్ళకి ఎంత వాటర్ రావాలి, ఏం చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఇన్ని డిబేట్లు జరగలేవు కదా సార్, ఇన్ని రాలేదు కదా, ఇన్ని వ్యవహారాలు జరగలేదు కదా. ఎందుకు ఇప్పుడు మీరే స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, బడుగు బలహీన వర్గాలని చెప్పి, ఫ్లెక్సీలకే పరిమితమై బడుగు బలహీన వర్గాలు అని చెప్పి నాయకులు ఏది పిఆర్ స్టంట్లుగా మార్చుకునే రోజు నుంచి అంటే వెంకటనాయక్ గారు ఇక్కడ మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. 1931లో కులగణన జరిగింది. ఈ రోజుకి కూడా రిజర్వేషన్ల డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. దేశంలో అందరూ కూడా రిజర్వేషన్ కోరుకుంటున్నారు. మరి 1931లో ఏవైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం ఇంకా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూనే పోదామా? సో అప్పుడు లెక్కలను బేస్ చేసుకుని ఇప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు నడుస్తున్నాయి? సో ఇది ఒక బాధ్యత కాదా ప్రభుత్వాలది? ఎందుకు ఇప్పటి వరకు అంటే మీ ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, రకరకాల ప్రభుత్వాలు మారాయి. ఎక్కడ మరి రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి మార్పులు ఎందుకు ఎవరు తీసుకురాలేకపోయారు? ఆనాటి లెక్కల ప్రకారం ఈ రోజుకి అవే లెక్కలు నడుస్తున్నాయి కదా, కాదంటారా? రిజర్వేషన్ అనేది కొన్ని అంశాలకే పరిమితం అయిపోవడం చాలా బాధాకరం. ఏది వైద్యము లేకపోతే మిగతా అంశాలకే పరిమితం అయిపోయి రాజకీయాల్లో బీసీల రిప్రజెంటేషన్ ఎంత సార్ దేశవ్యాప్తంగా? వాళ్ళ రిప్రజెంటేషన్ తెలంగాణ చూసుకుంది, ఏ రాజకీయ పార్టీ అయినా పక్కన రాజకీయాలు పక్కన పెట్టి, నేను కాంగ్రెస్ పార్టీ వాదిన అయినప్పుడు కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చాలా ప్రధానంగా ఒక మాట చెప్పుండే, కిత్నే ఆమ్దాన్ ఇతనే హిస్సేదారు అన్నట్టు. ఈ దేశంలో వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళకంత అవకాశం కావాలి, రాజకీయంగా అవకాశాలు కావాలి, రాజకీయంగా ఏది ఈక్వల్ జస్టిస్ జరగాలి. అందుకు జరగాలంటే ఫస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు. వంశీ గారు మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఓబీసీ కులాల్లో లక్షల జనాభాలో ఉండి కనీసం వార్డు మెంబర్లు కూడా కాని వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? మీలాంటి యువకులకు కూడా రాజకీయ అవకాశాలు రావట్లేదంటారా? సరిపోక నేను ట్రైబ్ సార్, నేను షెడ్యూల్ ట్రైబ్ ని. సరే మాకు సరే నేను మీ ఒక్కళ్ళ గురించి మాట్లాడట్లేదు, మీలాంటి యువకులకు. వంశీ గారు మనమంతా అంటే ఈ జంజీ, నాకు తెలిసి మీరు కూడా జంజీనే, మనంతా ఈ యుగంలో ఉన్నాము. చాలా మంది కొన్ని కులాలు ఉంటాయి, కులాల పేరుతో తిట్టుకుంటారు సార్, చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా రాజకీయ అవకాశాలు రాలే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బుడబుక్క లాంటి ఒక కులం ఉంటది, అదే విధంగా బుడగ జంగల్ కొన్ని కులాలు ఉంటాయి, వాళ్ళు బీసీల కిందకు ఉంటారు. వాళ్ళు అంటే ఊరికి ఒక 10 మంది ఉంటారు, అలా ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేలలో ఉంటారు. వాళ్ళని ఎక్కడ ఒక రిప్రజెంటేటివ్ గా చూడరు. తద్వారా ఏమవుతుందంటే రాజకీయ అవకాశాలు ఎప్పుడైతే ఉండవో ఆటోమేటిక్ గా వాళ్ళు కొంచెం ఏది ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రటిక్ అంశాలలో వాళ్ళు భాగస్వామ్యం కాలేరు. కానప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళ వ్యవహారాల గురించి మాట్లాడే రోజు రాదు. సో భగవంతుని దయ వల్ల అదృష్టవశాత్తు నేను నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో చాలా గర్వంగా చెప్పుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అనే నినాదాన్ని ఒక నినాదంగా తీసుకెళ్లలేదు సార్, ఒక వాదంగా తీసుకెళ్ళింది. ఆ వాదం ఈ రోజు నిలబడింది తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని డిబేట్లు న్యూస్ లో, ఎన్ని డిబేట్లు. ఐ అప్రిషియేట్ పర్సనల్లీ. అంటే వెంకటరెడ్డి గారు కూడా, నేను నిజంగా చెప్తున్నా, నేను ఒక ఎస్టీ సామాజిక వర్గం, వెంకటరెడ్డి గారు ఒక ఓసీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఈ ఐ న్యూస్ వేదిక ఎన్నో డిబేట్లు మేము పార్టిసిపేట్ చేస్తాం ఆన్ బిహాఫ్ ఆఫ్ బీసీస్. సో ఒక పొలిటికల్ పార్టీస్ గా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఒక ఎస్టీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా బీసీలకు ఈ దేశంలో వాళ్ళకి రావాలి, వాళ్ళకి అవకాశం రావాలి, రాజకీయ అవకాశం రావాలి. ఎందుకంటే ఏదో కారణాన్ని చూపించి వాళ్ళ రాజకీయ అవకాశం మనం దొరుకునే ప్రయత్నం లేదు కదా. ఇన్ కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆ రోజు నిర్ణయం తీసుకుంది బీసీ కులగణన చేపడతామని చెప్పి. మేము ఒకటి కోరుకుంటున్నాం ప్రధానంగా, ఈ రోజు మీరు లిమిటేషన్ చేద్దామని అనుకుంటున్నారు, మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఎస్, దట్స్ అప్రిషియేటబుల్ థింగ్. కానీ మహిళా రిజర్వేషన్ ని అదేవిధంగా డీలిమిటేషన్ లింక్ కలిపి ఆ వెనకాల దాగున్న బీసీలకు సంబంధించిన ఏదైతే కులగణన తేటతెల్లం అయిపోతే రేపు డీలిమిటేషన్ వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుందేమో, అది ఒక ఉద్యమంగా మారుతుందేమని చెప్పి దాన్ని ఒక రాజకీయ కోణంలో బీజేపీ ఆలోచిస్తే మాత్రం ఈ దేశ ప్రజలు సహించరు. మేమేమంటున్నాం, వెంకటనాయక్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. జనాభా లెక్కలని కంప్లీట్ చేయండి,
ఆ జనాభా లెక్కల్లో బీసీల జనాభా ఎంతో తేల్చనివ్వండి, డీలిమిటేషన్ వాళ్ళని భాగస్వామ్యం చేయండి. 33% రిజర్వేషన్ మహిళలకు ఎట్లా ఇస్తున్నారో ఈ దేశంలో బీసీలకు కూడా ఏది అసెంబ్లీలోనూ లేకపోతే శాసన మండలిలోనూ రాజ్యసభలోనూ పార్లమెంట్లోనూ కూడా అవకాశం కల్పియండి. అందులో మీరు ఆ అవకాశాలు కల్పించి పుణ్యం కట్టుకోండి. వెంకటనాయక్ గారు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఏంటి అసలు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసము ఎన్నికల మేనిఫెస్టోలను ఒక అంశంగా తీసుకుంది, కులగణన చేస్తామని చేసింది. ఆ తర్వాత రకరకాల పరిణామాలు మారిపోయాయి. అంటే మా సంఖ్య తగ్గిందని కొంతమంది మాట్లాడారు, మొత్తంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం పర్లేదు ఓకే అన్నట్టుగా ఉన్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు జరిగిన కులగణని? దేశవ్యాప్తంగా ఇప్పుడు చేయబోతున్నాం. సో ఇటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తాయి కదా. సో వీటన్నింటికి ఒక స్టాటిస్టికల్గా అంటే ఒక సరైన వేలో మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణలో జరిగిన కులగణను ఎలా చూస్తున్నారు? కరెక్ట్ వంశీ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. వాళ్ళు రకరకాల ప్రయత్నాల్లో వాళ్ళు సఫలమయ్యారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఈ కుల గణన కూడా ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టారో, పెట్టిన తర్వాత వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వీళ్ళకి గుర్తుకొచ్చి బీసీ మళ్ళీ కులగణన చేయాలని వచ్చింది వాళ్ళకి? చాలా రోజులు, దగ్గర ఒక నేను అనుకుంటా 2 years అనుకుంటా, 1.5 to 2 years, 18 నెలల తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది. అంటే అప్పటి వరకు బీసీల గురించి కానీ ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది, వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాక ఇక మేము వచ్చినామని చెప్పి. ఎప్పుడైతే బీసీ కులాలు బయటకు వచ్చి బీసీ డిక్లరేషన్ గురించి అడిగినప్పుడు మాత్రమే వీళ్ళకి గుర్తొచ్చి అరే బీసీ కులగణన చేయాల్సి ఉండే అని చెప్పి అప్పుడు కమిటీ వేసి వాళ్ళకు రకరకాల ప్రయత్నాలు చేశారు. మరి వాళ్ళేమో అటు కాంగ్రెస్ నుంచి ఏం వినిపిస్తుందంటే, మేము ఇక్కడ మాటిచ్చిన ప్రకారం చేశాం కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కాస్త చురుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, ఇది మా క్రెడిట్ అని కూడా చెప్పుకున్న పరిస్థితి కదా. చురుకు లేదు, గురుకు లేదు, వాళ్ళు చెప్పేది కాదు. మేము ముందు నుంచి ఎప్పటి నుంచో అనుకున్నాం. ఏది మా కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారే ఒకప్పుడు చెప్పారు ఇది కులగణన చేయాలని చెప్పేసి, అప్పుడెప్పుడో చెప్పారు. అందుకే కదా మేము 2023 ఎన్నికల ముందు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రిగా చేసుకున్నామని చెప్పిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీ చెప్పలే ఇప్పటిదాకా. తెలంగాణ గడ్డ మీద చెప్పిన ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే బీసీల పట్ల మాకు ఎంత చిత్తశుద్ధి ఉందో అందరికి అర్థమవుతా ఉంది. కాకపోతే వీళ్ళు అబద్ధ హామీలతోటి రకరకాల ప్రలోభాలతోటి మాటలు చెప్పి డైవర్ట్ రాజకీయాలు చేసి గెలుచుకున్న. కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల ముందు కూడా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పరు. కానీ తెలంగాణలో ఎందుకు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు? అంటే బీసీ ఓట్లు కొల్లగొట్టేందుకే ఆ నినాదాన్ని ఎత్తుకుందా భారతీయ జనతా పార్టీ? ఎక్కడ చెప్పలేదు చెప్పండి. మేము సువేంద్ర అధికారి అవుతారో లేదో చివరిదాకా తెలియలేదు కదా సార్ పశ్చిమ బెంగాల్లో మొన్నటి వరకు. భారతీయ జనతా పార్టీ ఒకసారి వంశీ గారు మా భారతీయ జనతా పార్టీ ముందు చెప్పరు కదా మీరు, వాళ్ళది సీల్డ్ కవర్ లో వస్తుంది. కాకపోతే అక్కడికి మీ నాయకులు వెళ్ళి వాళ్ళు చెప్పేసి వస్తారు. 2 జాతీయ పార్టీలు అంతేలేండి మొత్తంగా. కాకపోతే వంశీ గారు ఒక చిన్న మాట, చిన్న సబ్మిషన్ తీసుకున్నాం వెంకటరెడ్డి గారు. You have the chance to choose a LP leader from the BC community. తెలంగాణ రాష్ట్రంలో. కానీ మీకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారే దొరికారు. You have the chance to choose the BJP president from a BC community. Please వెంకటరెడ్డి గారు అయిపోయింది, సబ్మిషన్ అయిపోయింది. వెంకటనాయక్ గారు అర్థమైపోయింది మీ క్వశ్చన్. ప్లీజ్ వెంకటరెడ్డి గారు. వరుసగా మా రాష్ట్ర అధ్యక్షులు అంతకుముందు లక్ష్మణ్ గారు ఉండే రాజ్యసభ సభ్యులు, ఆయన బీసీనే. తర్వాత వచ్చింది ఎవరు? బండి సంజయ్ గారు వచ్చారు, ఆయన బీసీనే. ఆయన 2 టర్మ్స్ ఉన్నారు. అంతకుముందు లక్ష్మణ్ గారు 10 టర్మ్స్ ఉన్నారు. మా దగ్గర ఎట్లుంటది, కంటిన్యూస్ గా బీసీలో ఉండాలని ఏమన్నా రూల్ ఉందా ఎక్కడన్నా? అట్లేం లేదు కదా. ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే పార్టీని నడిపించే డ్రైవ్ చేసే బాధ్యత ఉంటుందో, అంటే రొటేషనల్ పద్ధతిలో వస్తారు తప్పితే అట్లా కాదు మీలాగా మా దాంట్లో ఉండరు సార్. ఇప్పుడు 8 స్థానాలు గెలుచుకున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో. 8 ఎట్లుంటదంటే డ్రైవ్ చేసే పద్ధతి ఆల్టర్నేటివ్ గా రొటేషన్ పద్ధతిలో వస్తా ఉంటారు. రేపొద్దున ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీరు ఎంతమంది బీసీలని మీరు ఎందుకు చేసుకోలేదు? రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ గారు చేసుకున్నారు? చెప్పండి. 10 ఏళ్ళు కూడా రేవంత్ సీఎం అంటున్నారు. వెంకటరెడ్డి గారు 10 ఏళ్ళు కూడా రేవంత్ సీఎం అంటున్నారు.
వంశీ గారు, 2034 వంశీ గారు, మీ దాంట్లో బీసీలు గారు, సమర్థులు లేరా? యా రైట్ బీసీలు వెంకటరెడ్డి గారు సమర్థులు ప్లీజ్ లేరా? కంక్లూడ్. బీసీలు లేరా? నేను బీసీలు conclude లేరా? చేస్తా. Ah, మీరు yeah. ఎందుకు యా యా కాంగ్రెస్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ వంశీ గారు, ప్లీజ్ ప్లీజ్ ఈజీగా వంశీ తీసుకున్నారు? గారు, ప్లీజ్ కంక్లూడ్ దాంట్లో కన్క్లూజన్ ఏమీ తీసుకుందాం. చెప్పలేకపోతున్నా. యా ప్లీజ్ వంశీ గారు. ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి. వంశీ గారు, ఒక బీసీని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నది వాళ్ళ నినాదం అనుకుందాం. మ్మ్. ఎప్పుడు 64 స్థానాలు వస్తే ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేయాలి. మ్మ్. కానీ 8 స్థానాలు వచ్చినాయి, దానికి లీడర్ని బీసీని ఎన్నుకుంటే అయిపోతుంది కదా. మ్మ్. నేను ఆ టైంలో చెప్తున్నా, మీరు మళ్ళీ అటు ఎందుకు పోతున్నారు? మ్మ్. నేను ఆ టైంలో చెప్తున్నా. సార్ మీరు- మీ 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 మీ- పార్టీలో పరిస్థితి ఏంటి? మీ పార్టీలో 2034 వరకు మీ సీఎం పార్టీలో నేనే అని ఎంతమంది చెప్తున్నారు, మరి అదేంటి? సార్, ఒకటి మంత్రులు చేసుకున్నా సార్, నేను చెప్పండి ఏమంటున్నా, మ్మ్. సార్, ఎంతమంది ఒకటి, మంత్రులకి ఏ చేసి రోజు కాంగ్రెస్ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి ఉండి మ్మ్. బీసీనే ఏది పీసీ ప్రెసిడెంట్ అట్లా కాకుండా మ్మ్. ఏది ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నా పీసీ ప్రెసిడెంట్ బీసీ ఉంటారు. మ్మ్. బీసీ కనుక ముఖ్యమంత్రి అయితే పీసీ ప్రెసిడెంట్ రెడ్డినో లేకపోతే వేరే వంశీ గారు, ఆ సోషల్ యా బ్యాలెన్స్ యా ఉంటుంది. యా ప్లీజ్ ఒక ఆ సబ్మిషన్ సోషల్ యా బ్యాలెన్స్ ఒక్క సబ్మిషన్ ఒక్క సబ్మిషన్. వారికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో గానీ ఈ రాష్ట్రంలో గానీ ఎంతమంది బీసీలని ముఖ్యమంత్రి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ? యా రైట్ చెప్పండి. రైట్ ఇప్పుడు చెప్పండి. జరిగే చెప్పండి. కులగణనతో అయినా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. డిబేట్ లో పాల్గొన్న వెంకటరెడ్డి గారికి, వెంకట నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే